రూట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బహుపది పరిమాణం అన్నాడు. మరి బహుపది పరిమాణం అంటే అర్థమే మనకు ఎక్స్ యొక్క పవర్ మనకు ఏదైతే ఎక్కువగా ఉంటుందో అంటే ఏ పదంలో అయితే ఎక్కువగా ఉంటుందో అదే ఏమవుతుందంటే ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుందన్నమాట. అంటే ఎక్స్ యొక్క ఘాతాంకం మనకు ఏదైతే ఎక్కువగా ఉంటుందో అదే ఆ విలువ ఏమవుతుందంటే ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు రూట్ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. అంటే ఏ ఫామ్లో ఉంది ఇది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది. మరి దీనికి ఫామ్లో ఏం మనకు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఏమంటే 2a² ప్లస్ 2b² అని చెప్పని అర్థం మనకు. ఓకే, ఇప్పుడు 2 ఇంటూ ఏ అంటే అర్థమే మనకు రూట్ ఎక్స్ కదా, రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ రాస్తా. తర్వాత బి అంటే ఏమి 1 ఉంది కాబట్టి 2 ఇంటూ 1 స్క్వేర్ రాస్తా. 2 రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2x వస్తుంది. తర్వాత 2 ఇంటూ 1 ఎంత 2 వస్తుంది. ఇప్పుడు మరి దీంట్లో ఎక్స్ యొక్క ఎక్స్పోనెంట్ ఎంత ఉంది? 1 ఉంది అనమాట. కాబట్టి ఈ బహుపది యొక్క పరిమాణం ఏమని చెప్పొచ్చు మనము? 1 అని చెప్పొచ్చు అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఎన్ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.